ఓం శాంతి 27/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మిమ్ములను మృత్యుపై విజయులుగా చేసేందుకు మృత్యువుకే మృత్యువైన బాబా వచ్చారు. అమరులు అంటారు దేవతలను. మరి అమరనాథుడైనటువంటి తండ్రి మనల్ని మృత్యుపైన విజయం పొందేలాగా చేస్తూ ఉన్నారు. మన్మనాభవ మంత్రము ద్వారానే మీరు మృత్యుపై విజయం పొందుతారు, తండ్రిని స్మృతి చేయడం ద్వారా. ప్రశ్న: ఆత్మిక తండ్రి ఆత్మిక యాత్రికులైన మీకు ఏ విశేషమైన శిక్షణనిస్తారు? జవాబు: ఓ ఆత్మిక యాత్రికులారా, మీరు దేహ అభిమానాన్ని వదిలి ఆత్మ అభిమానులుగా అవ్వండి. రావణుడు అర్ధకల్పము నుండి మిమ్మలను దేహ అభిమానులుగా చేశాడు. ఇప్పుడు ఆత్మ అభిమానులుగా అవ్వండి. ఈ ఆత్మిక జ్ఞానము పరమాత్మయే మీకు ఇస్తారు, వేరెవ్వరూ ఇవ్వలేరు. పాట: ఓం నమ శివాయ. ఓం శాంతి. పిల్లలు తమ తండ్రి మహిమను విన్నారు. భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైన వారు అని కూడా మహిమ చేస్తారు. వారు పిల్లలందరి తండ్రి, మిగిలిన వారంతా పరస్పరంలో సోదరులు. సర్వుల తండ్రి వారు ఒక్కరే, వారే శివబాబా. పిల్లలు, భక్తి మార్గంలో మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి అని తండ్రి అర్థం చేయించారు. రచయిత నుండి రచనకు ఆస్తి లభిస్తుంది. అది హద్దులోని ఆస్తి. ఇది అనంతమైన వారసత్వం. బేహద్దు తండ్రి ఒక్కరే. వారి నుండే అనంత వారసత్వం లభిస్తుంది. వారు నిరాకారులు. వారి పేరు పరంపిత పరమాత్మ శివ అని అంటారు. శివ పరమాత్మాయ నమః అని కూడా అంటారు. తండ్రి సర్వోన్నతులు. మీ బుద్ధి ఇప్పుడు నిరాకార తండ్రి వైపుకు వెళ్తుంది. వారు పరంధామంలో ఉంటారు. అక్కడి నుండే ఆత్మలైన మీరు వస్తారు. తండ్రి కూడా అక్కడే ఉంటారు. వారు సర్వులకు సద్గతినిచ్చేవారు. అందులో కూడా భారతదేశం పరంపిత పరమాత్ముడి జన్మస్థానం. శివ జయంతి కూడా ఇక్కడ ఆచరిస్తారు. ఆత్మిక తండ్రినే జ్ఞానసాగరులు, పతిత పావనులు, ముక్తి దాత, మార్గదర్శకుడు అని అంటారు. వారే దుఃఖహర్త, సుఖకర్త. ఇప్పుడు ఇది దుఃఖధామమని భారతవాసులకు తెలుసు. భారతదేశమే ఒకప్పుడు సుఖధామంగా ఉండేది. తండ్రి తన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఓ భారతవాసులారా, ఎప్పుడు ఆది సనాతన ధర్మం ఉండేదో అప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. దేవీ దేవతలు ధర్మశ్రేష్ఠ, కర్మశ్రేష్ఠులుగా ఉండేవారు. ఇప్పుడు వారే ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులుగా అయ్యారు. స్వయాన్ని పావన దేవతలము అని చెప్పుకోలేరు. కలియుగ అంతం వరకు భక్తి మార్గం నడుస్తుంది. ఇందులో జ్ఞానం ఉండదు. జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది. సర్వులకు సద్గతి దాత, సుఖశాంతులను ఇచ్చేటటువంటి తండ్రి ఎప్పటి వరకు రారో అప్పటి వరకు సద్గతి లభించదు. తండ్రి చెప్తారు, నేను కల్పం యొక్క సంగమయుగంలో వస్తాను. ఈ సమయంలో ఉండేదే పతిత ప్రపంచం. ఇందులో పావనులు ఒక్కరు కూడా లేరు. సన్యాసులు పవిత్రంగా అవుతారు, కానీ వారు మళ్ళీ ఇక్కడే పునర్జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు వికారాల ద్వారా జన్మించాల్సి ఉంటుంది. వాపస్ పైకి ఎవ్వరూ వెళ్ళలేరు. చక్రం పూర్తి అయినప్పుడే తండ్రి వచ్చి అందరినీ తీసుకెళ్తారు. దీనినే ఆత్మిక జ్ఞానము అని అంటారు. పరమాత్మ ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తారు. పరమాత్మయే జ్ఞానసాగరులు, పతిత పావనులు. మిగిలిన శాస్త్రాల జ్ఞానమంతా భక్తి మార్గానికి చెందినది. తండ్రి చెప్తారు, యజ్ఞ, తప, తీర్థయాత్రలు మొదలైనవి చేస్తూ ఇంకా క్రిందకు దిగజారుతూనే వచ్చారు. మీరు మొదట సతో ప్రధానంగా ఉండేవారు. భారతదేశంలో పవిత్రత ఉన్న కారణంగా శాంతి, సంపదలు కూడా ఉండేవి. ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ ఉండేవి. నేటికి 5000 సంవత్సరాల క్రిందటి విషయం. ఈ భారతదేశం స్వర్గంగా ఉండేది. ఆ సమయంలో వేరే ఇతర ధర్మాలు ఉండేవి కావు. కేవలం పరంపిత పరమాత్మ స్థాపించినటువంటి ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. తండ్రి స్వర్గ స్థాపన చేస్తారు, మనుషులు చెయ్యలేరు. శ్రీకృష్ణుడు రచయిత అని అనరు. రచయిత నిరాకారుడైన శివుడు ఒక్కరే. మిగిలిన వారంతా వారి రచనయే.
రచయిత నుండి రచనకు ఆస్తి లభిస్తుంది. నేను మీకు అనంతమైన తండ్రిని. మీకు 21 జన్మలకు అనంతమైన ఆస్తిని ఇస్తాను. పవిత్రమైన సూర్య చంద్ర వంశ ధర్మాలను స్థాపన చేస్తాను అని తండ్రి చెప్తారు. బ్రాహ్మణ ధర్మం శిఖ సమానమైనది. సర్వోన్నతులు ఆత్మిక తండ్రి ఆత్మలను తన సమానంగా చేస్తారు. తండ్రి జ్ఞాన సాగరులు, సుఖ సాగరులు కనుక మిమ్ములను కూడా అలా తయారు చేస్తారు. భారతదేశమే సుఖధామంగా ఉండేది, ఇప్పుడు అది దుఃఖధామంగా ఉంది. తండ్రి ఎలా వస్తారో ఎవ్వరికీ తెలియదు. సత్యుగ ఆది నుండి కలియుగ అంతం వరకు ఈ పూర్తి చరిత్ర భూగోళాలు భారతదేశానికి చెందినవే. ఈ లక్ష్మీనారాయణులు ఎంతో ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉండేవారు. వారికి ఎప్పుడూ అనారోగ్యము కలిగేదే కాదు. ఇప్పుడు మృత్యువుపై విజయం పొందేందుకు శిక్షణ పొందుతున్నారు. ఎవరు మృత్యువుకే మృత్యువు మహామృత్యువు అని చెప్పబడతారో వారు మిమ్ములను మృత్యువుపై విజయులుగా చేస్తున్నారు. శివాయ నమః అని పేరు కూడా మీరు విన్నారు. పరమాత్మ సర్వవ్యాపి, కుక్కలో పిల్లిలో కూడా ఉన్నారు అని మీరు అనరు. ఇలా అనడాన్నే ధర్మగ్లాని అని అంటారు. తండ్రిని గ్లాని నింద చేస్తున్నారు. ఇప్పుడు ఇది కల్పం యొక్క సంగమయుగ సమయం. ఈ సమయంలోనే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. ఇప్పుడు వినాశనం సమీపంలో నిల్చొని ఉంది. యాదవులు, ఫారినర్స్, యూదులు, కౌరవులు మన దేశంలో ఉండే అజ్ఞానీలు, పాండవులు అంటే మనం ఏమి చేసి వెళ్ళారో గీతలో కూడా వ్రాయబడి ఉంది. సర్వశాస్త్రమయి శిరోమణి శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రాలకు తలమానికం వంటిది అంటారు. తల శరీరంలో చాలా గొప్పది. అలాగా అన్ని గ్రంథాల కంటే గొప్పది భగవద్గీత అంటారు. దాని నుండి ఇతర శాస్త్రాలు వెలువడ్డాయి. వాస్తవానికి గొప్పది ఏది అంటే ఇప్పుడు బాబా చెప్తూ ఉండేదాన్ని భగవద్గీత రూపంలో రాశారు అక్కడ. గీత దేవతా ధర్మశాస్త్రము అని మీకు తెలుసు. తండ్రి చెప్తారు, మిమ్మలను శూద్రుల నుండి బ్రాహ్మణులుగా మళ్ళీ దేవి దేవతలుగా చేసేందుకు నేను వస్తాను. తర్వాత మీరు క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా అవుతారు. మీరు 84 లక్షల జన్మలు ఎలా తీసుకోగలరు? ఎవరైతే మొట్టమొదట సత్యుగంలో వస్తారో వారు తప్పక అందరికన్నా ఎక్కువ జన్మలు తీసుకుంటారు. భారత్వాసులైన మీరు అత్యధికంగా 84 జన్మలు, అతి తక్కువ అంటే ఒక జన్మ కూడా తీసుకుంటారు. ఇప్పుడు అంతిమంలో పైనుండి వస్తూ ఉన్నారు. ఇది కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రిని తప్ప వేరెవ్వరిని జ్ఞానసాగరులని అనరు. పతిత పావనుడు జ్ఞానసాగరుడు అని అన్న వెంటనే బుద్ధి పైకి వెళ్తుంది. తండ్రియే అందరినీ ముక్తులుగా చేసి వాపస్ ఇంటికి తీసుకెళ్తారు. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. అచ్చా, మరి సర్వుల దుర్గతి ఎలా జరుగుతుంది? ఎవరు చేస్తారు? సత్యుగాన్ని సద్గతి అని, కలియుగాన్ని దుర్గతి అని అంటారు. తండ్రి చెప్తారు, నేను కల్పం వచ్చి పిల్లలైన మీకు సద్గతిని ఇస్తాను. మీరు ప్రపంచ చరిత్ర భూగోళాలను పూర్తిగా తెలుసుకున్నారు. పాఠశాలలో చరిత్ర భూగోళాలను అర్ధభాగం మాత్రమే నేర్పిస్తారు. సత్యత్రేతాయుగాలలో ఎవరు రాజ్యం చేసేవారో ఎవ్వరికీ తెలియదు. ద్వాపరయుగం నుండి అయితే చరిత్ర భూగోళాలు 2 యుగాలువి ఉన్నాయి. చిత్రాలు సరిగ్గా ఉన్నాయి. ఈ లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు. ఎంత సమయం వారి రాజధాని నడిచిందో మీరు తెలుపగలరు? క్రైస్తవ వంశం 2000 సంవత్సరాలు నడిచింది. బౌద్ధ వంశం ఇంత సమయం నడిచింది. అంతకుముందు ఇస్లాం, వారికి ముందు చంద్రవంశం ఉండేది. అది 1250 సంవత్సరాలు. సత్యత్రేతాయుగాలలో సూర్య చంద్ర వంశాలు మాత్రమే ఉండేవి. వేరే ధర్మాలు లేవు. మీరే సూర్యవంశీయులు, చంద్రవంశీయులుగా అవుతారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశస్థులుగా అయ్యారు. ఈ పూర్తి నాటకమంతా భారతదేశం పైననే రచింపబడింది. భారతదేశమే స్వర్గంగా నరకంగా అవుతుంది. ఇతర ధర్మాల వారిని గురించి ఇలా చెప్పరు. వారు అసలు స్వర్గంలో ఉండరు. ఎవరైనా మరణిస్తే చనిపోతే స్వర్గస్థులయ్యారు అని అంటారు, కానీ అర్థం తెలియదు.
నరకవాసులు నరకంలోనే జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. స్వర్గంలో ఉన్నప్పుడు స్వర్గవాసులు స్వర్గంలోనే పునర్జన్మలు తీసుకుంటారు. ఈ లక్ష్మీనారాయణుడు స్వర్గవాసులుగా ఉండేవారు అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మరి వారి రాజ్యాన్ని ఎలా పొందారో మీకు తెలుసు. లక్షల సంవత్సరాలు అయి ఉంటే విషయమైతే గుర్తే ఉండదు కదా. సత్యుగంలో ఈ శాస్త్రాలు మొదలైనవేవి ఉండవు. ఇదంతా భక్తి మార్గంలోని ద్వాపరయుగం నుండి వచ్చిన సామగ్రి. మెట్లు క్రిందకు దిగాల్సిందే. సతో ప్రధానం నుండి సతో రజో తమోలోకి వస్తారు. ఈ మెట్లు ఇలా దిగటానికి 5,000 సంవత్సరాలు పట్టింది. సత్యుగంలో 16 కళలు సంపూర్ణులుగా ఉండేవారు. త్రేతాయుగంలో 2 కళలు తగ్గుతాయి. ఆత్మలో వెండి మలినంగా చేరుతుంది. రాగి యుగంలోకి వచ్చినప్పుడు రాగి మలినంగా చేరింది. ఈ సమయంలో పూర్తి తమో ప్రధానంగా ఉన్నారు. ఆత్మలోనే మలినం చేరుతుంది. మీరే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఈ ఆత్మిక తండ్రి అయిన శివబాబా వచ్చి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. మీరిప్పుడు ఆత్మ అభిమానులుగా అవ్వాలి. రావణుడు ప్రవేశించడంతో అందరూ దేహ అభిమానులుగా అయిపోతారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించాలి. మనమే 84 జన్మలు తీసుకొని భిన్న భిన్న పాత్రలను అభినయిస్తూ వచ్చాం. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అయింది. ఇప్పుడు శరీరం కూడా శిథిలావస్థకు వచ్చింది. ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం వచ్చింది. సత్యుగంలో రామరాజ్యం ఉంటుంది. సత్యుగంలో మీరు ఆత్మ అభిమానులుగా ఉండేవారు. ద్వాపర కలియుగాలలో మీరు దేహ అభిమానులుగా అవుతారు. అప్పుడు మీకు ఆత్మను గురించి కానీ పరమాత్మను గురించి కానీ తెలియదు. బాబా చెప్తారు, ఆత్మ ఒక నక్షత్రం వంటిది. బురుకుటి మధ్యలో మెరుస్తున్న విచిత్ర నక్షత్రం. దానిని దివ్య దృష్టితో తప్ప వేరే విధంగా చూడలేరు. అది చాలా సూక్ష్మమైనది. ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మలైన మనం 84 జన్మలు తీసుకుంటాము అని మీకు తెలుసు. పరంపిత పరమాత్మ కూడా బిందువే. వారిని జ్ఞాన సాగరులు, పతిత పావనులు, నాలెడ్జ్ఫుల్ అని అంటారు. పరంపిత పరమాత్మలో సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానముంది. బీజ రూపుడైనందున వారిని సత్ చిత్ ఆనంద స్వరూపుడు అని అంటారు. తండ్రిలో ఏ జ్ఞానం ఉందో దానిని తప్పకుండా తండ్రి వినిపించాల్సి వస్తుంది. ఇది ఆధ్యాత్మిక ఆత్మల జ్ఞానం. సర్వాత్మల తండ్రి వచ్చి ఆత్మలను చదివిస్తారు. మీరు ఆత్మ అభిమానులుగా అవ్వాలి. శివబాబా మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. వారే జ్ఞాన సాగరులు. బాబాయే వచ్చి స్వర్గాన్ని రచిస్తారు. మిమ్మల్ని స్వర్గానికి యోగ్యులుగా చేస్తారు. ఈ సృష్టి చక్ర రహస్యం మనుషులు ఎవ్వరికీ తెలియదు. తండ్రినే తెలుసుకోని కారణంగా భారతదేశానికి గతి పట్టింది. భారతదేశంలో పవిత్రత ఉన్నప్పుడు శాంతి, సుఖము, సంపదలు కూడా ఉండేవి. ఇప్పుడు ఇది నరకం. మరి ఎవరైనా స్వర్గానికి ఎలా వెళ్ళగలరు? పూర్తి రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. తండ్రి చెప్తారు, నేను పిల్లల కొరకు ఏదైనా బహుమానం తీసుకొని రావాలి కదా. మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా చేసే బహుమతి తీసుకొచ్చా. ఎవరైతే కల్పకృతం ఆస్తిని తీసుకున్నారో వారే ఇప్పుడు మళ్ళీ తీసుకుంటారు. ఎందుకంటే ఇది మళ్ళీ అదే రిపీట్ అవుతుంది, ఉన్నది ఉన్నట్టు కనుక. మనుషుల నుండి దేవతలుగా అవుతారు. వాస్తవానికి అందరూ ప్రజాపిత బ్రహ్మకు సంతానమే. ఇప్పుడు బ్రహ్మ ద్వారా శివబాబా రచనలు రచిస్తూ ఉన్నారు. బ్రహ్మ కుమార్ కుమారీలుగా తయారవుతూ ఉంటారు. శివబాబా ద్వారా వారసత్వాన్ని తీసుకునేందుకు ప్రయత్నం చేయాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా కావాలి. తండ్రి చెప్తున్నారు, పిల్లలారా, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మల వినాశనం అవుతాయి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తండ్రి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు. ఆత్మిక తండ్రి ఆత్మలకు జ్ఞానంనిస్తారు. మీరు ఆత్మిక యాత్ర చేస్తున్నారు. దేహ అభిమానమును వదిలి దేహి అనగా ఆత్మ అభిమానులుగా అవుతారు. ఆత్మ అవినాశి. ఆత్మలోనే పాత్రంతా నిండి ఉంది. ఆత్మ ఎలా 84 జన్మల పాత్రను అభినయిస్తుందో ఇప్పుడు మీకు అర్థమైంది. మీరు సూర్యవంశీయులుగా ఉండేవారు, తర్వాత చంద్రవంశీయులుగా అయ్యారు. మళ్ళీ మీరు సూర్యవంశీయులుగా ఇప్పుడు కావాలి. ప్రయత్నం ఇప్పుడు చేయాలి.
ఇప్పుడు బాబా సతో ప్రధానంగా ఈ శిక్షణనిస్తున్నారు. సదా నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. భగవాను వాచ, భగవంతుడు మాట్లాడేది. గీతా భగవంతుడు శివబాబా, శ్రీకృష్ణుడు కాదు. కృష్ణుడి ఆత్మ కూడా ఇప్పుడు నేర్చుకుంటోంది బ్రహ్మబాబా. మంచిది. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. ఎవరి జతలో భగవంతుడు ఉంటారో వారిని గాలి, వాన మరియు తుఫానులేమి అడ్డగిస్తాయి. ఎవరి సాథీగా తోడుగా భగవంతుడు ఉంటారో వారిని గాలివాన మరియు తుఫానులు. ఈ పాట ఆత్మ మరియు పరమాత్మ రెండు వేరు వస్తువులు అని, ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈశ్వరుడు తోడుగా ఉండి హాజరుగా ఉంటున్న సృష్టిలో మరి ఇంత దుఃఖం ఎందుకు వచ్చింది? అంతటా భగవంతుడు ఉంటే మనుషులు ఎంత నిరుపేదలుగా బానిసలుగా ఎందుకున్నారు? పరమాత్మ సుఖ స్వరూపుడు అయితే పరమాత్మ సర్వవ్యాపి అనడం పరమాత్మను అవమానపరచడమే అవుతుంది. భగవంతుడు హాజరుగా ఉంటే, ఇక్కడే ఉంటే ప్రపంచం సుఖ స్వరూపంగా ఉండాలా లేక దుఃఖ రూపంగా ఉండాలా? పరమాత్మను పిలిచే అవసరం ఎందుకు ఉంటుంది మరి? కనుక ఈ సమయంలో మాయ సర్వవ్యాపిగా ఉంది, పరమాత్మ కాదు. పరమాత్మ కేవలము ఈ సృష్టిలో కల్పానికి ఒక్కసారి మాత్రమే సంగమ యుగంలో వస్తారు. అప్పుడు వారిని హాజిర్ నాజిర్ ఎదురుగా ఉన్నారు అని చెప్పొచ్చు. ఇకపోతే వారి స్మృతి అందరి హృదయాలలో తప్పకుండా వ్యాపించి ఉంది. శరీరాన్ని నడిపించే శక్తి అయితే ప్రతి ఒక్కరిలో భిన్న భిన్న సంస్కారాలు గల ఆత్మయే కానీ పరమాత్మ కాదు. ఇప్పుడు పరమాత్మను ఎందుకు తోడుగా తీసుకున్నారో ఆలోచించాలి. ఈ మాయ అనేటటువంటి గాలి, వాన మరియు తుఫానులను దాటుకొని వెళ్ళేందుకు ఆత్మలైన మనం ఆ పరమాత్మ తోడును వేడుకుంటాం. ఒకవేళ పరమాత్మ హాజరుగా ఉంటే మాయ యొక్క చిక్కులే ఉండవు. తండ్రి తోడు కొరకు స్మృతి చేయాల్సిన పని ఉండదు. కనుక ఆత్మలైన మనం ఆత్మ పరమాత్మ అనగా ఇరువురికి ఆటలో పాత్ర ఉంది. కనుక పరమాత్మ వచ్చినప్పుడు వారి తోడును పూర్తిగా తీసుకొని వారికి చెందిన వారిగా అయిపోవాలి. అప్పుడే మాయ కలిగించే తుఫాన్ల నుండి విడుదలవ్వగలరు. భలే వారు అందరికీ సుఖదాత కావచ్చు, కానీ ఎవరైతే ప్రాక్టికల్గా ఈ సమయంలో తండ్రి వచ్చిన సమయంలో వారి ఆశ్రయాన్ని తీసుకుంటారో వారికే తోడు లభిస్తుంది. బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారి అయినట్టయితే ఈ పిల్లలకు ఎక్స్ట్రా ప్రాప్తి లభిస్తుంది. భలే వారు ఈ ప్రపంచంలోకి వచ్చి ఉపస్థితులై ఉన్నారు, కానీ ఓహో ఆశ్చర్యం, ఆ తండ్రిని గురించే ప్రపంచం వారికి తెలియనందున తండ్రి సహాయం తీసుకోరు. అందుకే జ్ఞానానికి రారు. ఒకవేళ వీరి తోడును పూర్తిగా పట్టుకున్నారు అంటే తండ్రి కూడా సహాయం ఇవ్వడంలో ప్రసిద్ధంగా ఉంటారు. ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు 1000 అడుగులు తండ్రి ముందుకు వస్తాను అని అంటారు. అంత సహాయం చేస్తారు. ఒక అడుగు మనది, 1000 అడుగులు బాబాది. కనుక వారు సంపూర్ణ వారసత్వం ఇస్తారు. అందులో ఎలాంటి అసంపూర్ణత ఉండదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మిక యాత్ర చేస్తూ చేయించాలి. స్వయాన్ని సతో ప్రధానంగా తయారు చేసుకునేందుకు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్, మృత్యుపై విజయమును పొందేందుకు తండ్రి శిక్షణలను గమనంలో ఉంచుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మలకు జ్ఞానాన్ని ఇవ్వాలి. వరదానము, బాప్దాదా యొక్క కర్తవ్యాన్ని మీ లక్ష్యంగా గురిగా చేసుకునే మాస్టర్ మర్యాద పురుషోత్తం భవ. స్వయాన్ని ఎంత నూరితే అంత నశ ఎక్కుతుంది అని అంటారు. నూరడం అంటే జ్ఞానాన్ని ఎంతెంత మననం చేస్తే. ఇతరుల సంపాదన కొరకు ఆశపడరాదు.
ఇతరుల నశాను లక్ష్యంగా చేసుకునేందుకు బదులు వారు అంత సంపాదిస్తున్నారు, వారు అలా ఉన్నారు, ఇలాంటివన్నీ లౌకికంగా దేహాభిమానంతో లక్ష్యంగా చేసుకునేందుకు బదులుగా బాప్దాదా గుణాలను, బాప్దాదా కర్తవ్యాన్ని లక్ష్యంగా చేసుకోండి. బాప్దాదా జతలో అధర్మ వినాశనము మరియు సత్య ధర్మమును స్థాపన చేసే కర్తవ్యంలో సహాయకారీలుగా అవ్వండి. అధర్మాన్ని వినాశనం చేసేవారు అధర్మ కార్యాన్ని లేక దైవీ మర్యాదను తెంచే కార్యాన్ని చెయ్యలేరు. వీరు మాస్టర్ మర్యాద పురుషోత్తములుగా ఉంటారు. స్లోగన్: నాలెడ్జ్ఫుల్గా అయ్యి, బాగా జ్ఞానంలో సంపన్నంగా అయ్యి, వ్యర్థమైన ప్రశ్నలను స్వాహా చేస్తే సమయం వేస్ట్ కాదు, మిగులుతుంది. అవ్యక్త సూచన: సదా అచలంగా, అడోల్గా ఏకర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఏదైనా సంకల్పం వస్తే పైన ఉండే బాబాకి ఇచ్చేసి స్వయం నిస్సంకల్పంగా అయ్యి నడుస్తూ ఉండండి. విచారం ఇవ్వడము, సూచన ఇవ్వడం వేరే విషయం, మీ సలహా వేరే వాళ్ళకి ఇవ్వటం. అయితే ఆందోళన చెందడం వేరే విషయం. కనుక ఒకే విధంగా ఉండండి, ఏకరసంగా. సంకల్పం మీలో ఉండేది వారికి చెప్పాలి, వెంటనే నిస్సంకల్పంగా వాళ్ళు పాటిస్తారా లేదా, నడుచుకుంటారా లేదా మీకు అనవసరం. అయితే నేను చెప్పింది వారు వినాలి, నాకు గౌరవం అనే ఆలోచనలకి ఇది కూడా రాంగ్. చెప్పాలి నిస్సంకల్పంగా. బాబా ఎలా అవుతున్నారు? ఇన్ని తప్పులు, ఇన్ని పాపాలు, బయటవారే కాదు జ్ఞానంలో ఉండేవారు కూడా ఎన్ని చేస్తున్నా బాబా ఎలా ఉన్నారు? ఇప్పుడు సాక్షిగా ఉన్నారు, అవకాశం ఇచ్చారు. పాపాలు పోగొట్టుకోవడానికి, పాపం చేయకుండా ఉండడానికి ఎన్ని రకాలుగా శ్రీమతం ఇస్తున్నారు. అయినా బాబా నిస్సంకల్పంగా అయిపోతారు. చెప్తారు, పాటించి తీరాలి అని చెప్తారు. కానీ పాటించకపోతే వేరే విధంగా నా మాట వినలేదే అనుకోరు. అది బాగా గ్రహించాలి అంటారు బాబా. చెప్పండి ఇంట్లో వారికి కానీ, ఎందుకు ఇంత గలాటలు ఇంట్లో అయినా అలజడులు అంటే మీరు చెప్తారు, వారు వినరు, ఇంకా చెప్తూనే ఉంటారు, వారికి విసుగు కలిగేట్లా. అలా ఉండకూడదు, మౌనం అయిపోవాలి. చెప్పాలి, మౌనం అయిపోవాలి. బయట వాళ్ళకి చెప్తే మౌనం అయిపోతాం, చెప్పేసి వదిలేస్తాం. అలాగా ఇంట్లో వారికి కానీ, సంబంధంలో, తర్వాత జ్ఞానంలో ఉండేవారికి కానీ ఏదైనా సలహా మీకు దగ్గరగా ఉన్నారు, వారు మీకు సలహా అవసరము అనుకుంటే చెప్పండి, దాన్ని కూడా నిస్సంకల్పంగా అయిపోండి, సంకల్పం ఇచ్చి అంటున్నారు బాబా. ఇంకా ఇతర విషయాలు ఇంకెందుకు. నేను కర్మేంద్రియ జీత్గా అవ్వాలి అనే ధ్యాస సదా ఉండాలి. ఈ కర్మేంద్రియాలను నేను జయించాలి. ఏ ఒక్క కర్మేంద్రియం యొక్క ఆకర్షణ కూడా ఒక్కటి కొంచెం ఉంటే, ఎక్కడైనా ఆకర్షణ దేనిపైన ఉంటే కూడా ఒక్క తండ్రి వారిగా అది కానివ్వదు, ఏకర స్థితిలో స్థితము కానివ్వదు. ఓం శాంతి.